మీ ఇంట్లో ఎవరికేమైనా నా దగ్గరికి రావడం ముందు మీరు మానుకోండి. ఇదే చిన్నక్క. అరే అదే మాట అంటావు, నేనని నువ్వెలా అంటావు? ఏ చెబితే నీ అధికారంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనా? చెప్పవే. అపర్ణ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఒక మంత్రినిలా అమర్యాదగా మాట్లాడితే జరిగే పర్యవసానం ఏంటో నీకు తెలుసా? ఏం చేస్తావే? నన్ను అరెస్ట్ చేయిస్తావా? నేనేం భయపడను. అసలు నీలాంటి దానికి మంత్రి పదవి ఇచ్చినోన్నానాలి. నీ చెల్లి లిమిట్స్ క్రాస్ చేస్తుంటే నువ్వు మాట్లాడవేంటి అక్షరా? నువ్వుండు. అప్పు, అసలేం జరిగింది? చిన్నక్క, ఆయన నేను ఇంట్లో ఉన్నాం. బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసి ఎక్కడికో పారిపోతుంటే రామా? సార్ దొరికాయి సార్. ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి. తీసుకురండి. ఇదే చిన్నక్క కావాలనే ప్లాన్ చేసి అరెస్ట్ చేయించింది. మళ్ళీ అదే వాగుతావు? తప్పేమనలేదే. ఇంట్లో ఉన్న వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చేస్తారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెనకాలెవరో చేయించబట్టే కదా. నువ్వు నన్ను చూస్తూ అంటావేంటి? అంత అవసరం నాకు లేదు. ఏ దేశాల్లో ఏలేయాలన్న దురుద్దేశం పుట్టి దొంగతనం చేశాడో వెళ్ళి ఆ రాజేష్ నడుగు. శృతి, మైండ్ యువర్ వర్డ్స్. ఇప్పటిదాకా నన్ను అన్న నీ చెల్లికి చెప్పు ఇవి. నేనున్నదే చెప్పానే. మీరనుకుంటే మీ నిందలు నిజమైపోతాయా? మీ ఊహలు వాస్తవ రూపాలు దాల్చుతాయా? ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నాకు ఏం తెలీదు. నీకు తెలుసు, నువ్వే చేయించావు. ప్రూఫ్ తో వచ్చి నువ్వు అప్పుడు మాట్లాడు. అన్నీ వస్తాయి. సరే, నీకప్పుడుంటుందే. ఏయ్, గెట్ అవుట్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పదప్పు, అన్నవన్నీ అప్ప చెప్పే రోజైతే వస్తుంది. రా. ఆ ఎస్ఐతో మాట్లాడి అదే చేయించిందంట చిన్నక్క. కానిస్టేబుల్ సుమన్ గారు విన్నారంట. ఆయనే నాకు చెప్పారు. అది తప్ప వేరే వాళ్ళెవరు చేస్తారు? పదవి వచ్చింది కదా, రెచ్చిపోతుంది. ఆయనలా చూడలేకపోతున్నాను చిన్నక్క. బాధపడకప్పు. అసలు ఏ విధంగా కేసు పెట్టారో తెలుసుకుంటాను. రాజేష్ ని విడిపించే బాధ్యత నాది. ముందు పద. మేడం మీటింగ్ మళ్ళీ ఉంటుంది, నేను చెప్తాను. మీరు వెళ్ళండి. శృతి, అక్షరకే చెప్పింది. రాజేష్ను విడిపించేస్తుందా? అంత లేదు భూపతి గారు. బట్ యూస్ కాని విశ్వ ప్రయత్నాలైతే చేస్తారు. రాజేష్ కి శిక్ష పడ్డం ఖాయం. జైలుకి పోయి చిప్పకూడు తినడం కూడా ఖాయం. అంటే కుటుంబం కుమిలి కుమిలి ఏడవడం ఖాయం అంటావు? ఎస్, జరిగేది ఇదే. ఇది ఫిక్స్. మేడం. రాజేష్, వదినా, ఏం జరిగింది రాజేష్? నాకేం తెలియదు వదినా. అన్యాయంగా నన్ను దొంగం చేశారు. నేనేం చేయలేదన్నా వినట్లేదు. ఎస్ఐ గారేరి? బయటికి వెళ్ళారు మేడం. నమస్తే మేడం. మీరు ఏంటి సార్ ఇది? బ్యాంకులో డబ్బు దొంగతనం చేసిన దొంగ మేడం. ఆ మాట అనే ముందు అసలు మీరు ఎలా ఆ మాట అనడానికి ఫిక్స్ అయ్యారో మీరు చెప్తారా? ఈయన ఇంట్లోనే, ఈయన కారులోనే ఆ కాజేయబడ్డ డబ్బు దొరికింది మేడం. ఆయన ఇంట్లోనే, ఆయన కారులోనే ఆ డబ్బు దొరికినంత మాత్రాన వీరే దొంగతనం చేసినట్టా సార్? వేరే ఎవరో చేసి పెట్టుండొచ్చు కదా. లేదు మేడం, బ్యాంకు వాళ్ళు చెప్పిన ప్రకారం దొంగ యూజ్ చేసిన మంకీ క్యాప్ కూడా ఆ కారులోనే దొరికింది. అదే సార్, అది కూడా చేసిన దొంగ తను తప్పించుకోవడానికి మా రాజేష్ ని ఇందులో ఇరికించడానికి పెట్టుండొచ్చు కదా. అలా ఎవరు చేస్తారు మేడం? మేమంటే గిట్టని వాళ్ళండి. ఇప్పుడు మంత్రి అయ్యింది కదా, అశృతియే. చచ్చా, కాదండి. మీరెలా సర్టిఫికేట్ ఇస్తారు? అంటే మీరు అమ్ముడుపోయారా? ఏ మిస్టర్, మాటలు మర్యాదగా రాని. వదినా, చేయించింది ఆ శృతియే. నాకిప్పుడు అర్థం అవుతుంది. అది తప్ప ఎవరూ చేయరు. దాన్ని చంపేస్తాను వదినా. రాజేష్, నువ్వు ఊరుకో.
లేదు వదినా, అది చస్తేనే మన కుటుంబంలో ఇలా నాలా మరొకరు బాధపడరు. అది చావాలి. ఏంటి మేడం ఇది? చూస్తున్నారుగా, ఇతని మాటల్లోనే అర్థమవుతుంది నేరాలు చేయగలడు అని. ఈ దొంగతనం ఇతనే చేశాడు. ఆవేశంలో మాట్లాడిన దానికి, తను చెయ్యని నేరానికి సాక్ష్యాన్ని చేయకండి సార్. కోపంలో అన్నవి నిజంగా ఎవరు చేయరు, అది మర్చిపోకండి. చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం మేడం. అది ఆ డబ్బు బ్యాగ్ క్యాష్ కాకుండా ఎలా అంటున్నారు? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా? రాజేష్ అని అందులో తేలిందా? చెప్పండి, చూపించండి. అది ఆ ఏరియాలో ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు మేడం. ఓ, మరి బ్యాంక్ లో ఉంటాయి కదా. ఫేస్ కనిపించకపోయినా ఆకారం బట్టి చెప్పేయచ్చు కదా. అవి కూడా 2 రోజుల నుంచి పనిచేయటం లేదు మేడం. అన్నీ తెలుసుకునే దొంగతనం చేశాడు. నాకు తెలుస్తున్నాయి సార్, తెలివిగా ఇరికించారని. మీరే ఇలా మాట్లాడితే ఇంకేం చెప్తాను మేడం. నిజాలు మాత్రం చెప్పట్లేదు, అదే నా బాధ. మేడం, బ్యాంకులో దొంగతనం జరిగిన గంటకే ఆ పరిసరాల్లో దొరికినవి ఆధారంగా చేసుకుని రాజేష్ ని అరెస్ట్ చేశాం మేడం. మీకు చెప్తున్నాం. సార్, రాజేష్ అసలు ఇంట్లో నుంచే బయటికి రాలేదు. మీరు దొంగతనం జరిగిన గంటకే పట్టుకోవడం అసలు ఎలా సాధ్యం? ఆ స్పాట్ లో మీరు లేరు కదా మేడం. దొంగతనం చేసేసి ఇంటికొచ్చి ఉండొచ్చు కదా. పైగా మేము వెళ్లే టైంకి అతను పారిపోతుంటేనే పట్టుకున్నాం. అబద్ధం వదినా, నేనెక్కడికి పారిపోలేదు. మన హోటల్కి వెళ్తున్నాను అంతే. అది మీకు పారిపోతున్నట్టు కనిపించిందా సార్? మేడం, ఇతను మీ రిలేటివ్ అని నమ్ముతున్నారు. మాకు కావాల్సింది సాక్ష్యం. మేం ప్రూఫ్స్ తోనే అరెస్ట్ చేశాం. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, తప్పు చేసింది నా వాళ్ళైనా నేను క్షమించను. రెండోది, వాళ్ళే తప్పు చేయరు. మూడోది, రాజేష్ దొంగతనం చేశాడు అనడానికి అవి కరెక్ట్ ప్రూఫ్స్ కావు. ఓకే మేడం, అవును అనడానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కాదనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? చూపించండి. చూపిస్తాను సార్, కనిపెట్టి వాళ్ళ పని పట్టి మీకు చూపిస్తాను ప్రూఫ్స్. ఓకే మేడం, ఎల్లుండి అయితే కోర్టుకు తీసుకెళ్తున్నాం. బ్యాంకు వాళ్ళు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. చిన్నక్క, భయపడికే అప్పు. ఎవరెలా తీసుకున్నా ఒక నిర్దోషికి ఈ అక్షర శిక్ష పడనివ్వదు. ముందు బెయిల్ మీద తీసుకొద్దాం, తర్వాత అసలు దొంగని పట్టుకుంటాను. నిన్ను కోర్టు గుమ్మం తొక్కనివ్వను రాజేష్, ఇదే నా మాట. ధైర్యంగా ఉండు. పదప్పు. మీరు కలెక్టర్ అయినా ఏమీ చేయలేరు. అవతల ఇన్వాల్వ్ అయింది మంత్రి. వీడు బయటికి రాడు. శృతమా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు నా పుట్టినరోజు కదా, శత్రువుల్ని పీడించే పనిలో పడి మర్చిపోయాను భూపతి గారు. నువ్వు పనిలో ఉన్నా కూడా నీ బాగోగులు చూసుకోవడానికి నేను అన్ని గుర్తు పెట్టుకుంటానులేమ్మా. రేపు నీ బర్త్డేని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. శృతమా, నీ ప్రమాణ స్వీకారం అయిపోయి నీ పదవిలోకి ఎక్కేశాక నాకు ఏదైనా చూస్తానన్నావు కదా. గుర్తుంది భూపతి గారు. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో మీకు అవకాశం వచ్చేలాగా హైకమాండ్ కి ఒక మాట వేసి పెట్టాను. అయిపోతారు. వావ్, నేను కాబోయే కార్పొరేటర్నా? వింటుంటేనే ఆనందంతో కళ్ళు తడెక్కిపోతున్నాయి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. బా, మనలో మనకేంటి భూపతి గారు? సరే శృతమా, శృతమా, రేపు నీ బర్త్డే వేడుకలకి మన పార్టీ పెద్దలందరినీ పిలుద్దామే. ఓకే, ఆ అక్షరని కూడా పిలుద్దాం. అయ్యో పాపం, ఆ రాజేష్ గారు అరెస్ట్ అయిన బాధలో ఉంటారన్నావు కదా, వస్తారంటావా? రావాలి. మనం పడిన ఇబ్బందులు, అక్షర మనల్ని పెట్టిన టార్చర్ తను కూడా అనుభవించాలి కదా. ఎస్ శృతమా, ఇది మన టైం. మన ఇష్టం వచ్చినట్టు వాడుకుందాం. ఆ అక్షరను ఒక ఆట ఆడుకుందాం. ఇక నుంచి రోజుకొక ఆట మొదలు పెడదాం భూపతి గారు. అప్పు, జరిగిన దాన్నే తలుచుకుని ఇంకా బాధపడకు. ధైర్యంగా ఉండు. చేయని తప్పుకు
అన్యాయంగా రాజేష్ని ఇరికించారు. తనని ఓదార్చలేకపోతున్నా మనము బాధపడుతున్నాం. వాణ్ణి బయటకు తీసుకురాలేమా అక్షరా? బెయిల్ మీద తీసుకొద్దామని లాయర్ గారితో మాట్లాడాను అత్తయ్య గారు. దొంగతనం జరిగింది బ్యాంక్లో కదా, వాళ్ళు నాన్ బెయిల్ కేసు పెట్టారంట. చిన్నక్క, అప్పుడు ఆయనకి బెయిల్ కూడా రాదు కదా చిన్నక్క. చెయ్యని నేరానికి ఆయన శిక్ష అనుభవించాల్సిందేనా? చేసిన వాళ్ళే శిక్ష అనుభవిస్తారప్పు. ఆ చేసిన దోషుల్ని పట్టుకుంటాను. రాజేష్ నిర్దోషని నిరూపించి విడుదల చేపిద్దాము. అవునప్పు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు, ఎన్ని ఛేదించలేదు. నువ్వు బాధపడకు. అమ్మా, నువ్వు కూడా. నా భయం ఆ శృతి గురించేరా. ఆ దుష్టురాలిప్పుడు మంత్రై కూర్చుంది. అదా పదవిని అడ్డం పెట్టుకుని రాజేష్ని బయటికి రానివ్వకుండా ఇంకేం చేస్తుందో, మన మీద ఇంకెన్ని అరాచకాలు చేస్తుందోనని ఒకటే గాబరాగా ఉంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. చెడు ఎంత చేయాలని చూసినా మంచి ముందు పని చేయదు. అంతిమంగా విజయం ధర్మానిదే. అధర్మంగా వెళ్లే వాళ్ళు ఎవ్వరైనా సరే ఓడిపోక తప్పదు. అదే రుజువవుతూ వస్తుంది. దాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఆడనివ్వండి, దాని ఆటలకు అడ్డుకట్ట వేస్తాను. మీరెవ్వరూ బాధపడొద్దు. నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరక్షరా? అదే. హలో, కలెక్టర్ అమ్మేనా? చేసింది నాకు కదా. అయ్యో మీకేలే. మీ గొంతు వినపడకపోయేసరికి మళ్ళీ అడిగా. వినపడింది కదా, చెప్పు. అయ్యో నేను కాదమ్మా, మా మంత్రి గారు చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. కలెక్టర్, చెప్పండి. బాధలో ఉన్నావా? కోపంగా ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? రొగ్గిలిపోతూ ఉన్నావా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నీకు కావాల్సిన దాంట్లో అయితే లేను, అలా ఉండను కూడా. ధైర్యం ఇంకా చావలా. తప్పు చేసిన వాడికి చస్తుంది. చేసినోడు నే ఇంటివాడే కదా అక్షరా. ఏ ఇంటి వాడనేది నేను తేలుస్తాను కదా. సర్లే కానివ్వు, విషయం చెప్పు. ఆ విషయానికే వస్తున్నాను కలెక్టరు. రేపు నా పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు నా చిరకాల శ్రేయోభిలాషివి కదా, నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాను. రా. నేను రాకపోతే నీ పుట్టినరోజు జరగదా? అంటే రాను అని చెప్తున్నావా? అలా కూడా అనుకోవచ్చు. అప్పుడు నేనున్న పొజిషన్ కి తట్టుకోలేక రాలేకపోతున్నావని అర్థం చేసుకుంటున్నానులే. అక్షరం మరీ అంత చీపా? ఒకరి ఎదుగుదలని ఓర్వలేవా? ఇప్పుడేంటి, నేను రావాలి అని ఆశపడుతున్నావా? మరదే కదా కలెక్టర్, నీ స్థాయి వాళ్ళందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి అంటున్నాను. నీకా స్థాయి లేకపోయినా ఏంటి ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యే రోజులు ఇక దగ్గర పడ్డట్టే కనిపిస్తున్నాయి. నీకే కదా అక్షరా. నీకు నిజంగానే ఎలా అర్థమైతే అలా. నాది మాత్రం ఒకే అర్థంలే. రేపు మాత్రం నువ్వు వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా వచ్చి నీ కోరికను తీరుస్తాను. ఓకే, నాకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి హ్యాపీగా రా. హ్యాపీగా తిరిగి వెళ్దు గాని. వస్తుంది రాణి. అమ్మా అక్షరా, నిన్ను అవమానించడానికి పిలుస్తోంది, నువ్వు వెళ్ళకమ్మా. దేవుడు అన్నీ చూస్తుంటాడు అత్తయ్య గారు, బుద్ధి చెప్పక మానడు. దానికి అది కొత్త కాదు, మనకి పాత కూడా కాదు. విరవీగనివ్వండి, పాతాళానికి పడిపోతుంది. ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోండి. తీసుకురండి. ఆ పరిసరాల్లో దొరికినవి ఆధారంగా చేసుకుని రాజేష్ని అరెస్ట్ చేశాం మేడం. ఇప్పుడు మంత్రి అయ్యింది కదా ఆ శృతి. శృతి, నా మీద పగతో కావాలని ఇదంతా చేసావు కదూ.
బయటికి రాకుండా ఉండనే. నేను వచ్చాక నిన్ను అస్సలు వదలను, చంపేస్తాను. ఇప్పుడే వస్తున్నాను సార్. ఓకే సార్. కానిస్టేబుల్స్, రేపు శృతి మేడం బర్త్డే ఉంది. చాలామంది పొలిటీషియన్స్ వస్తున్నారు. మనం బందోబస్తుకి వెళ్ళాలి. ఎవరూ లీవ్ పెట్టకండి. జాగ్రత్త. ఓకే సార్. రేపు మంత్రి శృతి గారి బర్త్డే ఉంది. శృతి, రేపు నీ పుట్టినరోజు. అదే నీ చావు రోజు చేస్తాను. సార్, వాష్రూమ్కి వెళ్ళాలి. సార్, సార్ మిమ్మల్నే. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఇప్పటికి 10 సార్లు లేపావు. ఏంటయ్యా, వచ్చేసావా? లోపలికెళ్ళు. ఇంకా వెళ్ళలేదు సార్. మరి ఎక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? త్వరగా వెళ్ళిరా. ఆగు, నేను వస్తా. పడుకున్నాడా? సరే, నాకు నిద్ర వచ్చేస్తుంది. తినమ్మా, రాత్రి కూడా సరిగ్గా తినలేదు. నాకు ఆకలిగా లేదు. డాడీ కావాలి బుజ్జి మమ్మీ, తీసుకురండి. వస్తారు. నువ్వేం తినకుండా ఉంటే నీ హెల్త్ పాడైపోదు. కొంచెం తిను. డాడీ ఏ తప్పు చేయలేదు, ఎలా అరెస్ట్ చేస్తారు? డాడీ మంచోడు కదా. మంచోడైన డాడీని త్వరలోనే విడుదల చేస్తారు. నేను చెప్తున్నాను కదా, కొంచెం తిను. నువ్వు డేర్ గర్ల్వి కదా, ఇలా ఏడవకూడదు. తిను. నాకొద్దు. అమ్మ చెప్తుంది కదా చిన్ని, మీ డాడీ వచ్చేస్తారు. మీ డాడీ వచ్చాక నువ్వు నీరసంగా ఉంటే ఫీల్ అవుతారు కదా. తిను చిన్ని. తిను తల్లి.
ఏమైంది? రాత్రి రాజేష్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. దొంగతనం చేశాడు కాబట్టే కదా మేడం దొరికిపోయాను, ఇక శిక్ష పడిపోతుందని పారిపోతాడు.